తెలుగు సినిమా హిస్టరీలో ఎంతో మంది గొప్ప నిర్మాతలు ఉన్నారు. కానీ ఒక నిర్మాత పేరు స్క్రీన్ మీద పడగానే అరే సినిమా ఖచ్చితంగా బాగుంటుంది, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది అంటే అది ఒక ఆర్బి చౌదరి గారికి మాత్రమే సాధ్యమైంది. ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 99 చిత్రాలను నిర్మించిన ఘనత ఆయనది. మరి ఈరోజు మన వీడియోలో రీమేక్ సినిమాల రారాజుగా పేరు తెచ్చుకున్న ఆర్బి చౌదరి గారి సినిమా ప్రస్థానం, ప్రత్యేకించి ఆయన తెలుగులో నిర్మించిన అద్భుతమైన చిత్రాల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆర్బి చౌదరి గారి పూర్తి పేరు రతన్ చంద్ బాపాల్ చౌదరి. వీరి కుటుంబం రాజస్థాన్కు చెందినదైన వ్యాపార నిమిత్తం చెన్నైలో స్థిరపడ్డారు. మొదట్లో ఆయన స్టీల్ బిజినెస్, ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారు. అయితే సినిమాల మీద ఉన్న ఆసక్తితో కొన్నాళ్లు ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా 1980ల చివరిలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ను స్థాపించారు. ఆయనకు మొదటగా మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం పుదు వసంతం. ఇదే తెలుగులో నవవసంతంగా అనువాదమైంది. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. ఆ సినిమా సాధించిన విజయంతో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేరు సౌత్ ఇండియా అంతా మారుమోగిపోయింది. ఆర్బి చౌదరి గారు తమిళంలో విజయవంతమైన కథలను తెలుగులో రీమేక్ చేసి ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్స్ కొట్టడం మొదలుపెట్టారు. తెలుగులో ఆయన నిర్మించిన సినిమాలలో సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నువ్వొస్తావని, అన్నవరం, రచ్చ, గాడ్ ఫాదర్, సింహరాశి, గోరింటాకు వంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. వీటిలో పవన్ కళ్యాణ్ కెరీర్ లోని మొట్టమొదటి భారీ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సుస్వాగతం ఒకటి. తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన లవ్ టుడేకి ఇది రీమేక్. ఒక సిన్సియర్ లవర్ గా పవన్ కళ్యాణ్ నటన, రఘువరన్తో ఫాదర్ సెంటిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. సూర్యవంశం, విక్టరీ వెంకటేష్ ద్విపాత్రాభినయంలో వచ్చిన ఈ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రాజా, మళ్ళీ వెంకటేష్ గారితో తీసిన మరో అద్భుతమైన సినిమా రాజా. ఉన్మిదితం అనే తమిళ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ గా, కమర్షియల్ గా భారీ విజయం సాధించింది. నువ్వొస్తావని, నాగార్జున హీరోగా, సిమ్రాన్ హీరోయిన్ గా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇందులోని పాటలు ఒక ఊపు ఊపాయి. ఇవే కాకుండా స్నేహం అంటే ఇదేరా, సంక్రాంతి, అందాల రాముడు ఇలా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించారు ఆర్బి చౌదరి. అసలు ఆర్బి చౌదరి గారి సక్సెస్ సీక్రెట్ ఏమిటి? ఎందుకు ఆయన సినిమాలు అంతలా ఆడేవి? దీనికి ప్రధాన కారణం కథలో బలమైన ఎమోషన్. అది తండ్రి కొడుకుల సెంటిమెంట్ కావచ్చు, స్నేహం కావచ్చు, లేదా స్వచ్ఛమైన ప్రేమ కావచ్చు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో ఖచ్చితంగా ప్రేక్షకుడు కంటతడి పెట్టించే ఒక ఎమోషనల్ పాయింట్ ఉంటుంది. రెండవ కారణం సంగీతం. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ఎస్ఏ రాజ్ కుమార్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆల్బమ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మెలోడీ పాటలతో పాటు ఆకట్టుకునే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన సినిమాలకు ప్రాణం పోసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో బడ్జెట్ హద్దులు మీరకుండా సరైన ప్లానింగ్తో సినిమాను పూర్తి చేయడంలో ఆర్బి చౌదరి గారు మాస్టర్ మైండ్. కేవలం సినిమాలు తీసి డబ్బు సంపాదించడమే కాదు, ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఘనత ఆర్బి చౌదరి గారిది. కెఎస్ రవికుమార్, విక్రమన్ లాంటి ఎంతో మంది గొప్ప దర్శకులు ఆయన బ్యానర్ నుంచే వెలుగులోకి వచ్చారు. ఇక ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన కుమారులు జీవ, జితిన్ రమేష్లు హీరోలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ముఖ్యంగా రంగం సినిమాతో జీవ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరయ్యాడు. ఆర్బి చౌదరి గారి సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకి ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి. ఫిలింఫేర్ అవార్డులతో పాటు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు నిర్మాతగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన ఆర్బి చౌదరి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎంతో బాధాకరం. ఇదండి సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత మన ఆర్బి చౌదరి గారి ప్రస్థానం. ఒకప్పుడు ఆయన బ్యానర్లో సినిమా వస్తుంది అంటే డిస్ట్రిబ్యూటర్లు క్యూ కట్టేవారు.
టాలీవుడ్కు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించిన ఆ సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏదో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.